అమ్మ మీ పేరేంటమ్మా? ఓం. నా పేరు లక్ష్మి. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మాది కర్ణాటక అండి. మాది ఇరూరు తాలూకా, చిత్రదుర్గ డిస్టిక్ అని కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినాము. అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తున్నారు? అమ్మ మేము ఆవిడే 3 సంవత్సరాల పైన అవుతుంది. 4వ సంవత్సరం ఉంది ఇప్పుడు వచ్చి. ఆశ్రమంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ భోజన వసతి ఉంది, రూమ్ వసతి ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆడబిడ్డకి చెప్పాలంటే మా నీళ్ళే మా పుట్టినింటికి పోతే ఎంత సంతోషంగా ఉంటుందో దానికన్నా ఎక్కువ సేవ ఉంది ఈడ. అంటే గురుగారు ఈసారి రాఖీ పండుగ చేశారు, అద్భుతంగా ఉంది. అంటే పుట్టినింట్లో సారీ, పసుపు, కుంకుమ, గాజులు అన్ని ఇస్తారు కదా, అలాగే ఇచ్చారు. మాకు చాలా సంతోషమైంది. అంటే అన్నవారికి ఎవరికన్నా ఇట్లా రాఖీ కట్టకపోయినా డబ్బులు అడిగేకి కట్టున్నావా అన్నారు. అంటే ఇది అట్లు కాదు, గురుగారే రాఖీలన్నీ ఇచ్చేసి కట్టమని చెప్పారు. కట్టేసాము, చాలా సంతోషమైంది. శారీ ఇచ్చారు, గాజులు ఇచ్చారు, పసుపు, కుంకుమ, పూలు అన్ని ఇచ్చారు. అమ్మవారికి ఎక్కువ చూసుకుంటున్నారు. మాకు చాలా సంతోషమైంది. యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత మీకు కలిగిన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఏమిటి? అమ్మ మాకి ఇక్కడికి వచ్చిన తర్వాత తలనొప్పి ఉండే, కాళ్ళ నొప్పులు ఉండే, చాలా కూర్చొని వేసిన చాలా బాధగా ఉండే. అంటే క్రియ చేసాక నాకు తలనొప్పి తగ్గింది. చెవు కానీ వినపడకపోయిండే, చెవు వినపడిచ్చింది, కాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఆరోగ్యం అంతా చక్కబడినది. ఒక టాబ్లెట్స్ వేసుకునే హక్కు లేదు. టాబ్లెట్స్ వేసుకొని హాస్పిటల్కి పోను, ఇప్పుడు బాగున్నాను. క్రియ చేసినప్పటికీ ఇప్పుడు నడిచిన మనకి శరీరం మీద బరువు తెలీదు. ఒక రెక్కల్లో కడితే ఆరినట్లు ఉంటుంది.